రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. శ్రీశైల జలాశయం గేట్లు 3 గేట్లు ఎత్తి దిగువకు 80,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు శ్రీశైలం డ్యామ్ అధికారులు. అయితే ఈ విషయం తెలిసి శ్రీశైలం డ్యామ్ లిఫ్ట్ చేశారు, కిందికి దిగువకు విడుదల చేశారని శ్రీశైలంకి వచ్చినటువంటి భక్తులంతా విషయం తెలిసి రాత్రి వేళల్లో కూడా శ్రీశైల డ్యామ్ సందర్శిస్తున్నారు. మనతో మాట్లాడడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు డ్యామ్ చూస్తున్నారు, బాగా ఆలస్యం అయిపోయింది, చీకటి పడింది, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? రియల్లీ చాలా సంతోషంగా ఉందండి. కృష్ణమ్మ తల్లి ఈ విధంగా పరుగులు తొక్కుతూ డ్యామ్ ఈరోజు ఈ విధంగా 3 గేట్లు ఎత్తినారు. ఇది 2 రాష్ట్రాల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్తగా భావిస్తున్నాము. ఇక్కడికి వచ్చి చూస్తుంటే 2 కళ్ళు సరిపోవడం లేదు. పిల్లలు కూడా చాలా ఆనందపడుతున్నారు. శ్రీశైలం వచ్చాము, దర్శనం చేసుకున్నాము. లక్కీలీ రేపు తెరవాల్సిన గేట్లు ఇంట్లో ఎక్కువ ఉండడం వల్ల ఈరోజే తెరవడం జరిగినందుకు చాలా సంతోషంగా ఉందండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ శ్రీశైలం డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేస్తారు, మేము చూడబోతున్నామని జర్నీ స్టార్ట్ అయినప్పుడు? లేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది 2-3 డేస్లో ఉంటుంది అని అన్నారు, కానీ ఈరోజు ఉంటుంది అన్న విషయం అయితే తెలియదు మాకు కూడా. బట్ ఈవినింగ్ 4 o'clockకి ఎత్తుతారని తెలిసినందుకు కొంచెం ఆలస్యమైనా సరే బయలుదేరదామని చెప్పి ఆలస్యంగా బయలుదేరడం జరిగింది శ్రీశైలం నుంచి బ్యాక్. ఏమా మీ సర్ప్రైజ్, ఈ టూర్లో ఇది సర్ప్రైజ్, ఎలా ఫీల్ అవుతున్నారు? I'm feeling really happy. Actually, this was unexpected. We came a 2-day tour, but I didn't know this will happen. I was really happy to see this, and this was quite unexpected. Thank you. చిన్న వయసులోనే పిల్లలకి ప్రాజెక్టులు చూపిస్తున్నారు, ఎట్లా ఏం ఫీల్? యాక్చువల్గా మేము అది అనుకోలేదు, కానీ ఈరోజు సడన్గా గేట్స్ తెరవడం జరిగింది. పిల్లలంతా కూడా యాక్చువల్గా 1.5 km నుంచి నడుచుకుంటూ వచ్చి చూడడం జరుగుతుంది. ఇది మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యింది, కానీ పిల్లలు నడిచికి మళ్ళీ లైట్ ఫెయిల్యూర్ అవుతుంది, మళ్ళీ చూడలేమో అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చి చూడడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ ఎక్సలెంట్ షో ఉంది. ఇక్కడ 3 గేట్లు తెరవడం జరిగింది, చాలా బాగుంది. మరోవైపు ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది, ఫ్లో ఎక్కువగా ఉంది. ఎన్ని కిలోమీటర్ నుంచి నడుస్తుంది? మేము ఒక 1.5 km నడిచి వచ్చాం, పిల్లలు పాపం అంతా నడిచి వచ్చారు. సో ఇది అంటే లైట్ ఫెయిల్ అయిపోతుందని చెప్పి ఒక దాంతో నడుచుకుంటూ వచ్చాము, ట్రాఫిక్ జామ్ అయినా కానీ. సో చాలా హ్యాపీ. ఏమా ఈ శ్రీశైలం ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగుంది అంకుల్. మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇది చూడడం చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. యాక్చువల్గా మేము కనుక్కుంటే రేపు ఓపెన్ చేస్తామని అన్నారు, కానీ ఈరోజు ఇలా ఓపెన్ చేయడం చాలా మంచిగా అనిపించింది. దేవుని బుక్స్లో శ్రీశైలం డ్యామ్ గురించి చదివావా? 4th క్లాస్లో చదివాను, ఇప్పుడు చూస్తున్నాను. ఇది నా ఫస్ట్ టైం డ్యామ్ గేట్స్ ఎలా ఓపెన్ చేస్తారు అనేది చూడడం. సో చాలా సంతోషంగా ఉంది. ఏమా ఏ ఊరు నుంచి వచ్చావు, ఏం చదువుతున్నావు ఇక్కడ? హైదరాబాద్ జాన్సన్ గ్రామర్ స్కూల్. ఈరోజు మీ ఫీల్ ఎలా ఉంది ఈ జర్నీ? చాలా బాగుంది. ఈరోజు వెళ్ళిపోదాం అని అనుకుంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. టెంపుల్ దర్శనం బాగా అయింది, అన్నీ బాగా కాబట్టి ఇది కూడా సడన్గా అయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నా. ఏ అబ్బాయి ఎప్పుడైనా చూసావా ఇంత వాటర్? చూడలే. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేడం గారు ఎలా ఫీల్ అవుతున్నారు? పిల్లలతో వచ్చారు, ఎలా ఈ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇది అన్ఎక్స్పెక్టెడ్. అసలు మేము టెంపుల్ దర్శనం బాగా జరిగింది. యాక్చువల్గా రేపు ఓపెన్ చేస్తా అని చెప్పారు, కానీ మా లక్కీ కొద్ది ఈరోజు ఓపెన్ చేశారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. రిటర్న్ అవుతున్నాం కదా, ఇది చూసి వెళ్ళిపోతున్నాం, అది మాకు హ్యాపీ. ఇప్పుడు మేడం పిల్లలంతా ఎలా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్? చాలా బాగా ఎంజాయ్ చేశారండి. యాక్చువల్లీ మేము అనుకున్నామంటే 9 గేట్స్ తెరుస్తారని చెప్పేసి న్యూస్లో చెప్పారు, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ జర్నీలో ఈ ట్రిప్ చాలా సర్ప్రైజ్ అనిపిస్తుందా? చాలా. ఎందుకంటే మేము ఎప్పుడో 2010లో వచ్చామండి, మా పెళ్ళైన కొత్తలో వచ్చాము. అప్పుడు గేట్లు తెరిచిన తర్వాత మేము ఇప్పుడు వస్తున్నాము. యాక్చువల్లీ మాది నాగర్ కర్నూల్ ప్రాపర్, కానీ ఎప్పుడు ఆఫ్టర్ 8 years తర్వాతనే వస్తున్నాం మళ్ళీ. ఈ ట్రిప్లో పిల్లల ఫీల్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. బికాజ్ ఫారెస్ట్, గ్రీనరీ, తర్వాత వాటర్, తర్వాత శ్రీశైలము. అక్కడ శ్రీశైలం కూడా చాలా ప్లెజెంట్గా, నీట్గా, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఓకే, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులంతా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు మేము జర్నీ ప్రారంభం కాకముందుకు కేవలం శ్రీశైలం మల్లన్న దర్శించుకొని ఆ దర్శన భాగ్యం కలిగితే తిరిగి వెళ్దాం అనుకున్నారు, కానీ సర్ప్రైజ్గా ఇవాళ
డ్యామ్ అధికారులు ముందస్తుగానే డ్యామ్ గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి వచ్చి పిల్లలు కూడా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది. పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా చూడలేదు, పుస్తకాల్లో చదువుకున్నాం శ్రీశైలం డ్యామ్ ఉందనేది. అయితే ఇవాళ స్వయంగా చూసాము. ఆ నీళ్లు లిఫ్ట్ చేసేవాడిని మేము చూసామని చెప్తున్నారు. మనతో మాట్లాడి మరికొతున్నారు. చెప్పండి మేడం. గత 2 ఏళ్ల నుంచి డ్యామ్లో వాటర్ లేవు కదండి. సో అసలుకు అంటే పాపం పిల్లలకు కూడా డ్యామ్ ఎప్పుడు తెరుస్తారా లాస్ట్ ఇయర్ వాటర్ లేవు, లాస్ట్ ఇయర్ వాటర్ ఉన్నాయి. తర్వాత బిఫోర్ కరోనా అసలు రాలేకపోయినాం. అసలు డ్యామ్స్ ఎప్పుడు తెరుస్తారు చూద్దాం మమ్మీ, ఒక్కసారైనా వెళ్దాము అని చెప్పేసి వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. మా లక్కీ ఏంటో తెలియదు కానీ సాటర్డే బోనాలు కలిసి వచ్చింది, మేము అనుకోకుండా వచ్చాము. ఇది కూడా డ్యామ్ కూడా చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బోనాలు చూసుకొని వచ్చారు అంటే బోనాల పండుగ హాలిడే ఉంది కదండి, సండే వచ్చేసి ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం హైదరాబాద్కి. చాలా హ్యాపీగా ఉందండి. బోనాల పండుగ స్పెషల్ అక్కడ హాలిడే ఇచ్చారు, పిల్లలందరూ కూడా తీసుకొని మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఆ మల్లన్న దర్శనమే కాదు, ఈరోజు శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క గేట్లు ఎత్తడాన్ని మేము చాలా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ చూసాము, అసలు చాలా ఆనందంగా ఉంది. ఇంత వాటర్ ఎప్పుడు మేము చూసినటువంటి పరిస్థితి లేదని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీశైలానికి మాత్రం శివాలయానికి భక్తులు వస్తుంటే మరోవైపు పర్యాటకులు శ్రీశైలం డ్యామ్ చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చేటువంటి పరిస్థితి. ఆలస్యం అవుతున్నా, రాత్రి అవుతున్నా కూడా చీకటి పడతా ఉన్నా కూడా ఈ పోయేటువంటి దారిలో చూసి వెళ్దామని ఆగి ఇక్కడ చూసి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.